హాయ్ అండి అందరికీ. అందరెలా ఉన్నారు? నేను మీ మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. మేము మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాము. మా ఆయన చాలా చేస్తాడు. మేమిద్దరమే కాబట్టి ఒక 4 కాయలు మాత్రమే తీసుకున్నాము. అవి కేజీ వస్తాయన్నమాట. వాటిని నీట్‌గా కడిగేసుకొని, తుడిచేసుకొని కొట్టుకోవాలి. లేదంటే వాటి నీరు ఉంటే మాత్రం పచ్చడి ఖరాబయిపోతుంది. అండ్ వాటి కోసం మనకు ఒక పావు కిలో నూనె కావాలన్నమాట. ధనియాల పొడి, ఎండుమిర్చి, మనం ఏవైతే 3 పెద్ద ఎల్లిపాయలు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర అండ్ మెంతులు ఇవన్నీ అరచటాకు తీసుకోవాలి. అరచటాకు అంటే 25 గ్రామ్స్. ఇవి ఏంపి పేస్ట్ చేసుకోవాలన్నమాట. పొడి చేసుకోవాలి. అవి గూడా చూపిస్తాను. అండ్ కారం వచ్చేసి 150 గ్రాములు కారంకి 100 గ్రాములు ఉప్పు పడుతుంది. సో, పచ్చడి కారమే తీసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనం ఏవైతే పొట్టు తీసుకొని పెట్టుకున్నాం గదా! ఎల్లిపాయలు అవి బాగా దంచేసుకోవాలి పేస్ట్‌లాగా. మిక్సీ ఉంటే మిక్సీ గూడా పట్టేసుకోవచ్చు. అండ్ నేనైతే చెప్పాను గదా! 25 గ్రామ్స్ మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు ఇవి 4 బాగా ఏయించుకోవాలనమాట. బాగా అంటే బాగా ఎర్రగా ఏయించుకోకూడదు. లైట్‌గా ఏయించుకోవాలి. మాడిపోతే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదు. అవి ఏగేటప్పుడు మంచి అరోమా గూడా వస్తుంది. మీకు తెలుస్తుంది. పచ్చడకు టేస్ట్ అంటేనే ఈ పేస్ట్ అన్నట్టు. మనం ఇవన్నీ ఓన్లీ మన పొడి చేసుకోవడానికే కాదు, మళ్ళీ పోపులో ఏసుకోవడానికి గూడా మళ్ళీ మనము అరచటాకు తీసుకోవాలనమాట. సో, మొత్తం మనకు అన్ని 50 గ్రామ్స్ పడుతుంది పచ్చడి మొత్తానికి. అండ్ ధనియాల పొడి గూడా మనకు అరచటాకు పడుతుంది. అంటే 25 గ్రామ్స్ పడుతుంది. అండ్ ఇవి కొంచెం ఏగాక వాటిని చల్లార్చుకొని పొడి చేసుకోవాలి. వేడి మీద పొడి చేసుకోకండి. చల్లారాక బాగా మంచిగా ఫైన్‌గా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా ఉండాలి పొడి అనేది. చూసారు గదా! ఎంత మెత్తగా వచ్చిందో. ఇలా వస్తే సరిపోతుంది. అండ్ తర్వాతొచ్చేసి మనకు ఏవైతే ముక్కలు మనం కట్ చేసుకొని పెట్టుకున్నామో గదా! నీరు మాత్రం తాగకుండా బాగా చూడండి వాటికి. ఏదైనా నీరు తాకితే మాత్రం పచ్చడి ఖరాబయిపోతుంది. సో, ఆ ముక్కలన్నీ ఒక గిన్నెలో ఏసుకొని మనం ఏదైతే 150 గ్రామ్స్ ఆఫ్ కారం తీసుకున్నాం గదా! 150 గ్రాములు. ఆ కారం అంతా అందులో ఏస్తున్నాము. మేము పచ్చడి కారం తీసుకున్నాము. అందుకే బాగా రెడ్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ ఏదైతే మనం ఉప్పు తీసుకున్నామో అది గూడా అందులో ఏసుకోండి. ధనియాల పొడండి. మా వారు బాగా మరీ కొలతలతోని అని ఎయలేదు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నాడు కాబట్టి తనకు తెలుసు ఎంత అనేది. కాపోతే ఒకవేళ ఫస్ట్ టైమ్ అయినా తెలియని వాళ్ళైతే వాళ్ళకు కొలతల్లో నేను చెప్పాననమాట. అండ్ అదొచ్చేసి మనం ఏదైతే పొడి పట్టామో చూడండి అది. నెక్స్టొచ్చేసి మనం ఏదైతే పేస్ట్‌గా అదే మనం దంచుకున్నాం గదా! ఎల్లిపాయలు, ఆ పేస్ట్ అందులో ఏసుకోవాలి. ఏసుకున్నాక మనం ఆయిల్ పచ్చి నూనెనే పోసుకోండి. చాలామంది వేడి నూనె పోసుకోవాలి అని అంటారు గానీ, మేము మాత్రం అయితే పచ్చి నూనె పోసుకుంటాము. కొద్దిగా ముక్కలకు సరిపోయేటట్టు పచ్చి నూనె పోసుకోవాలి. వేరే మనకు మళ్ళీ నూనె పోపేయడానికి కావాలనమాట. ఫస్ట్ అయితే కొంచెం పచ్చి నూనె పోసుకొని బాగా కలిపేసుకోవాలి దీన్ని. బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని కొంచెం సేపు పక్కకు ఉంచుకోవాలి వాటిని. రైట్ నిమ్మలాయన తింటావా ఇప్పుడే కాదు తర్వాత. నెక్స్ట్ వచ్చేసి మనం ప్యాన్ పెట్టుకొని ఏదైతే ఆయిల్ ఉన్నది కదా! కొంచెం అందులో పోసాక మిగతా ఆయిల్ ఎంత ఉందో మనం ఎంత పావుకిలో తీసుకున్నాం ఆయిల్ అంతే. సో, ఆ ఆయిల్ తీసుకొని వేడయ్యాక మేము మాత్రం ముందు మీకు నేను ఫ్రీడమ్ రైస్ బ్రాన్ చూపించినట్టున్నాను. కాకపోతే మా ఆయన అది పెట్టాడక్కడ. కాపోతే నేను గ్రౌండ్ నట్ వాడాను. ఎందుకంటే పల్లి నూనె దాదాపు చాలా మందికి తెలిసే ఉంటది. పల్లి నూనెలో చాలా టేస్ట్ ఉంటది పల్లి నూనెతో చేస్తే. సో, నేను పల్లి నూనె తీసుకున్నాము. అండ్ అందులో వచ్చేసి ఏదైతే నేను చెప్పాను కదా! ఎల్లిపాయలు కొన్ని పొట్టు తీసి పెట్టుకున్నాము. అవి ఏసాము. అలాగే జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు కొన్ని అవి గూడా ఏసాననమాట. అండ్ ఎండుమిర్చి మేమైతే ఏసుకున్నాము. చాలామంది ఎండుమిర్చి ఏసుకోరు. మేము మాత్రం ఎండుమిర్చి ఇష్టంగా తింటాము. సో, ఎండుమిర్చి ఏసాము. పోపు అది ఏదైతే ఉందో చల్లారాకనే అందులో కలుపుకోండి. వేడి మీద అస్సలు కలుపుకోవద్దు. అంటే బాగా చల్లారాల్సిన అవసరం లేదు. కాపోతే వేడి మాత్రం ఉండొద్దు. లైట్‌గా వేడిగున్నా పర్లేదు గానీ, బాగా వేడి మీద అలాగే స్టవ్ మీద తీసుకొచ్చి కాయలలో కలపొద్దు. పచ్చడి ఖరాబయిపోతుంది. సో, చల్లారాక ఆ పోపంతా తెచ్చి మనం ఏదైతే ముక్కలు కలుపుకున్నాం గదా! అందులో ఏసి బాగా కలుపుకోవాలనమాట అంతా పచ్చడను.
మాకైతే ఆ రోజు ఎంత అంటే ఆ పచ్చడి ఎప్పుడవుతుందో, ఎప్పుడు తినాలి అన్నట్టే ఉండే నాకు మాత్రం. నాకు కొత్త పచ్చడి అంటే చాలా ఇష్టం. అంటే పెట్టగానే ఒక 2, 3 డేస్ బాగా తింటాను. బాగా ఊరిపోతే అంత ఇష్టంగా ఏం తినను. పచ్చడా ఆ, ఆ. తింటావా తింటా ఆ, ఆ. సో, చూసారు గదా! పచ్చడి ఎంత రుచిగా ఉందో. అసలు మామిడికాయ పచ్చడ చూడడమే నోరూరిపోతుంది నాకైతే. అంత టేస్టీగా వచ్చింది. చెప్పాలంటే నిజంగా చాలా టేస్టీగా వచ్చింది పచ్చడ. ప్రతిసారి మా వారు చాలా టేస్టీగా చేస్తారు మామిడికాయ పచ్చడనేది. మీరు గూడా సేమ్ ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఇదే విధంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా బావుంటుంది. సో, పచ్చడి పెట్టగానే ఫస్ట్ మేము తినేసామనమాట. వేడి వేడి అన్నం వండుకొని, ఆ రోజు మొత్తం పచ్చడితోనే తిన్నాము. చాలా టేస్టీగొచ్చింది. ఓకే అండి. ఇదే వీడియో మీకు కూడా చూపియాలి అని అనుకున్నాను. మామిడికాయ పచ్చడి మేము ఏ స్టైల్‌లో పెట్టుకుంటాము. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వంశీ మీను. థాంక్ యూ.